అందరికీ ప్రణామాలు. డేటా ఇంజినీర్ అయినప్పుడు డేటాని ఎలా ఆర్గనైజ్ చేయాలో తెలిస్తే వర్క్ లో హాఫ్ టెన్షన్ తగ్గిపోతుంది. మరి ఈ రోజు మైక్రో పార్టిషన్స్ అంటే ఏంటి, ఎలా వర్క్ చేస్తాయి, అసలు వాటి వల్ల మనకి యూజ్ ఏంటి అనేది చూద్దాం. ఒక సూపర్ మార్కెట్ లో కొన్ని లక్షల ఐటమ్స్ ఉంటాయి. అవి ఎక్కడ పడితే అక్కడ పడేసినట్టుంటే అవి ఎత్తుక్కోవడానికి చాలా కష్టం అవుతుంది. అదే పార్టిషన్స్ చేసి నీట్ గా ఆర్గనైజ్డ్ గా పెడితే మనకి ఏదైనా పిక్ చేసుకోవడం చాలా ఈజీ అవుతుంది. సేమ్ ఇలాగే డేటాబేసెస్ లో కూడా పార్టిషన్స్ స్పీడ్ ని పెంచడానికి యూజ్ చేస్తాం. ఈ వీడియోలో మైక్రో పార్టిషన్స్ గురించి డీప్ గా తెలుసుకుందాం. అడ్వాంటేజెస్ ఏంటి, ప్రాక్టికల్ ఎస్క్యూఎల్ క్వైరీస్ తో ఎలా హ్యాండిల్ చేయాలనే దాని గురించి తెలుసుకుందాం. అసలు మైక్రో పార్టిషనింగ్ అంటే ఏంటి? ట్రెడిషనల్ పార్టిషన్స్ చాలా పెద్ద పెద్ద సైజెస్ లో ఉంటాయి, కానీ మైక్రో పార్టిషన్స్ చాలా స్మాల్ సైజ్ లో ఉంటాయి. లైక్ బిలో 50 MB అలా ఉంటాయి. ఈ చిన్న పార్టిషన్స్ వల్ల రీడ్ పర్ఫార్మెన్స్ బాగా ఇంప్రూవ్ అవుతుంది. మైక్రో పార్టిషన్స్ ని ఆటోమేటిక్ గా డేటాబేస్ హ్యాండిల్ చేస్తుంది. మన మాన్యువల్ ఇంటర్వెన్షన్స్ అవసరమే ఉండదు. హౌ డు మైక్రో పార్టిషన్స్ వర్క్స్? ఇవి ఇమ్యూటబుల్, అంటే వన్స్ డేటా స్టోర్ చేస్తే అది చేంజ్ అవ్వదు, కానీ న్యూ అప్డేట్స్, న్యూ పార్టిషన్స్ క్రియేట్ చేస్తాయి. ఇవి మెటా డేటాని మెయింటైన్ చేస్తాయి. సో ఫిల్టర్స్ ని అప్లై చేస్తే కరెక్ట్ డేటా ఇన్స్టెంట్ గా ఫెచ్ అవుతుంది. అడ్వాంటేజెస్ ఆఫ్ మైక్రో పార్టిషనింగ్: క్వైరీ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అవుతుంది, ఆటోమేటిక్ గా ఇండెక్సింగ్ అండ్ ప్రొనింగ్ జరుగుతుంది, ఫాస్టర్ స్టోరేజ్ అండ్ రిట్రీవల్, ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ విత్ SQL, క్రియేటింగ్ ఏ శాంపుల్ టేబుల్ విత్ మైక్రో పార్టిషన్స్, క్రియేట్ ఆర్ రీప్లేస్ టేబుల్ తో సేల్స్ డేటా టేబుల్ ని క్రియేట్ చేస్తున్నాం. ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయి ఉంటే రీప్లేస్ చేస్తుంది. సేల్స్ అండర్స్కోర్ ఐడి ఏంటి అంటే సేల్స్ ఐడి ఇంటిజర్ టైప్ లో స్టోర్ అవుతుంది. సేల్ అండర్స్కోర్ డేట్ స్పేస్ డేట్ అంటే ట్రాన్సాక్షన్ డేట్ స్టోర్ చేయడానికి. ప్రోడక్ట్ టైప్ స్టోర్ చేయడానికి ప్రోడక్ట్ స్పేస్ కేటగిరీ స్పేస్ స్ట్రింగ్ అని ఇస్తాం. ట్రాన్సాక్షన్ అమౌంట్ స్టోర్ చేయడానికి 10 digits టోటల్ 2 decimal spaces అని ఇస్తాం. లైక్ ఇలా అన్నమాట, అమౌంట్ స్పేస్ డెసిమల్ అని. ఇన్సర్టింగ్ డేటా ఇంటూ ద టేబుల్. ఇన్సర్ట్ ఇంటూ సేల్స్ అండర్స్కోర్ డేటా స్పేస్ వాల్యూస్ యూజ్ చేసి టేబుల్ లో డేటాని ఇన్సర్ట్ చేస్తున్నాం. ఫస్ట్ కాలం సేల్ ఐడికి వాల్యూస్ 1, 2, 3 ఇవ్వడం జరుగుతుంది. సేల్స్ డేటాలో డేట్స్ ని ఇన్సర్ట్ చేస్తున్నాం. ప్రోడక్ట్ కేటగిరీలో రెస్పెక్టివ్ కేటగిరీస్ ఉంటాయి. అమౌంట్ లో ట్రాన్సాక్షన్ అమౌంట్ స్టోర్ చేస్తున్నాం. క్వైరింగ్ ద టేబుల్ విత్ ఆటోమేటిక్ పార్టిషనింగ్ ఆప్టిమైజేషన్. ఈ పర్టికులర్ కోడ్ లో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ సేల్స్ డేటా కమాండ్ యూజ్ చేసి సేల్స్ డేటా టేబుల్ నుంచి అన్ని కాలమ్స్ ఫ్రెష్ వేర్ సేల్ డేటా ఈక్వల్ టు 2024-01-01. ఈ కమాండ్ యూజ్ చేసి స్పెసిఫిక్ డేట్ కి మాత్రమే ఫిల్టర్ చేస్తున్నాం. సో అన్నెసరీ పార్టిషన్ స్కాన్ అవ్వకుండా పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అవుతుంది. చెకింగ్ ద మైక్రో పార్టిషనింగ్ మెటా డేటా. ఈ పర్టికులర్ కోడ్ లో ఇన్ఫర్మేషన్ అండర్స్కోర్ స్కీమా డాట్ పార్టిషన్స్ లో మైక్రో పార్టిషన్స్ యొక్క డీటెయిల్స్ ఉంటాయి. పార్టిషన్స్ అండర్స్కోర్ ఐడి కాలం లో యూనిక్ పార్టిషన్స్ ఐడీస్ స్టోర్ అవుతున్నాయి. రో అండర్స్కోర్ కౌంట్ లో పార్టిషన్స్ లో ఉన్న రోస్ కౌంట్ అవుతుంది. వేర్ టేబుల్ అండర్స్కోర్ నేమ్ ఈక్వల్ టు సేల్స్ డేటా వల్ల స్పెసిఫిక్ గా సేల్ డేటా టేబుల్ యొక్క పార్టిషన్ డీటెయిల్స్ మాత్రమే ఫిల్టర్ చేస్తున్నాం. బెనిఫిట్స్ ఆఫ్ ఆటోమేటిక్ మైక్రో పార్టిషనింగ్ ఇన్ Snowflake. Query optimizer uses metadata to skip unnecessary partitions. Data printing reduces scan time. Real life use cases. E-commerce website. Large product catalogs with millions of products uses micro partitioning for fast search, bank transaction. Millions of daily transactions are stored efficiently. IoT data. Continuous incoming data can be handled efficiently. So micro partitions అనేది పర్ఫార్మెన్స్ బూస్ట్ కి చాలా యూజ్ అవుతుంది. మాన్యువల్ గా పార్టిషన్స్ క్రియేట్ చేయకుండా ఈ స్నోఫ్లేక్ లాంటి మోడర్న్ డేటాబేసెస్ ఆటోమేటిక్ గా హ్యాండిల్ చేస్తున్నాయి. వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. అంటిల్ దెన్ సబ్స్క్రైబ్ టు బ్రాలీ అకాడమీ.